తిరుపతి జిల్లా సూలూరుపేట రైతు సేవా సహకార సంఘంలో అవినీతి ఆరోపణలపై వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఈఓ భాష తనను కావాలనే చైర్మన్ ఇబ్బంది పెడుతున్నారని, చైర్మన్ చేసిన అవినీతి పనుల కారణంగానే తనకు పై అధికారులు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. నా చావుకు కారణం చైర్మనే అని కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిగుట్టు వీధిలోకి వచ్చినట్లు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ రోడ్డుపైకొచ్చేశారు. దీంతో రైతు సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఉన్నతాధికారులు, కూటమి నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, న్యాయం చెయ్యాలని బాధితుడు కోరుతున్నారు. మీరు చెప్పేవన్నీ నిజాలు, నేను చెప్పేది ఒక్కటే తప్పు. అందుకనే మీరు బలవంతులు, మీ ముందు మనం బతకలేమనేసి నేను ఆడ పోయింది రైలు పట్టాల మీద పడుకుందామని. అందుకనేసి నేను వెళ్ళిపోయాను. నోటీసులు కావాలి వాళ్ళకి మన మీరు చెప్పారు. మురళీరెడ్డి గారు, రామచంద్రారెడ్డి పిఏ, ఆయనకి ఏమన్నారు, వీళ్ళందరూ పెట్టాలి. నేను చెప్పేది కదా, రైతులే ఫింగర్ పెట్టి ఆథరైజ్డ్ గా నువ్వు తీసుకోవాలా, తీసుకునే ఇవ్వు. వాళ్ళు లేదు, వాళ్ళు పెట్టడం లేదంటే మీకు ఇచ్చే ముందు అన్నారు. ఎందుకు పెట్టడం, ఎందుకు ఇవ్వటాను ఇవ్వన్నారు మీరు. నాకే నేను బస్తాలు ఇవ్వటాను కానీ నేను మొత్తుకుంటాను. ముందు బస్తాలు ఇవ్వటాను, బస్తాలు ఇవ్వటాను కానీ మీరు భయపడబాకండి. ముందు చెప్తున్నాను సార్, ఆ రోజు ఫింగర్ పెట్టలేదు, మళ్ళీ వస్తాను. ఎవరు మీ రైతు ఎందుకు ఇచ్చారు మీరు? అన్న మొరలో కాదు, మీరు అని చెప్పదు. బయోమెట్రిక్ మ్యాండేటరీ. మీరు ఏదో మొత్తం తీసుకొని ఇవ్వాలి. బస్తాలు ఇవ్వమన్నది మేమే. మీరు బిల్లు వేసినప్పుడు బయోమెట్రిక్ పని చేయనప్పుడు ఆపండి. కొంచెం జెంటిల్ గా ఎస్కేప్ అవడానికి ఆడ పూసారు, ఎరేసర్ పూసారు, బలవంతం పెట్టారు. నేను చెప్తానే ఉన్నాను, స్టాక్ రాలేదు, ఫిజికల్ గా వచ్చిన విషయంలో రాలేదు అంటే ఇవ్వమని చెప్పారు. పెండింగ్ ఉంది చెప్తున్నాను. పెండింగ్ కాదు, మీరు 7 టన్నులు క్లోజ్ చేసిన ఏం లేదన్నారు మీరు. అయినా కూడా మీరు దుర్వాసత్వం, మీకు నేను సోవాస్ నోటీస్ ఇచ్చిన దాని గురించి అడిగితే నాకు ఏవో గారు చెప్పిన సమాధానం ఏంటంటే, మీకు తెలియదు. ధనంజయ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నెల్లబల్లికి దించాల్సిన సొసైటీ లోడ్ మీకు వచ్చింది, దాన్ని ఎంట్రీ చేయలేదు. అది మీ సీఈఓకి తెలుసో, మీ భాస్కర్ తెలుసో, మీ పనిచేసే తెలుసు లేదా, మీ పనిచేసే తెలుసు. అది రిజిస్టర్ లో ఎంటర్ చేయాలా? నువ్వు రిజిస్టర్ లో ఎంటర్ చేయాలా? కంప్యూటర్ లో పెట్టుకున్నావు. టెక్నికల్ గా దాని మీద ఇచ్చింది నీకు, దాని మీద షోకాస్ నోటీస్ ఇచ్చింది నీకు. ఆడ దిగాల్సింది, ఈడ దిగాల్సింది 6 టన్నులు కాదండి. 6 టన్నులు కాదు, 18 టన్నులు. మరి 6 టన్నులు కదా ప్రాబ్లం వచ్చింది. ఇది కూడా వచ్చింది కదా, 18 టన్నులు బుక్ లో ఎంటర్ చేయలేదని వచ్చింది కదా. మెయిన్ షోకాస్ నోటీస్ వచ్చింది 6 టన్నులు. ఇక్కడ మిషన్ లో చూపిస్తుంది. అవును, మీరు ఎందుకు ఇచ్చారు? మీరు చెప్తే నేను ఇచ్చింది. బయోమెట్రిక్ లేకుండా ఇవ్వని చెప్పాలా? వీళ్ళు కెమెరా ఉందని మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఈమని ఎన్నిసార్లు చెప్పారు? అబ్బాయి చెప్తున్నాడు కదా, మీ మనిషే కదా. నేను చెప్పానా బయోమెట్రిక్ లేకుండా ఇవ్వనా? మురళన్న ఆ రోజు కూర్చొని ఆనందం చేసి మీరు కూడా మీ ఊరు వాళ్ళు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పంపించాను. నోటీస్ వచ్చింది, దానికి ఆన్సర్ ఇచ్చాము. రైతులు యాక్సెప్ట్ చేశారు కదా, మా రైతులకు ఇచ్చాము, యాక్సెప్ట్ చేశారు. అయిపోయింది. మీరు చేసేవన్నీ ప్రతి ఒక్కటి రిస్క్ అవుతా ఉంది. మేము చెప్తామంటే మీరు వినడం లేదు. ఓకే, ఇబ్బంది లేదు. సరే, ఓకే. మీరు ఎందుకు వినడం లేదు నాకు అర్థం కావట్లేదు. ఇబ్బంది లేదు, నేను లెటర్ తీసుకుంటాను. నా ప్రాబ్లం అయిపోయిన తర్వాత నేను తీసుకుంటాను. నేను ఎన్ని లెటర్లు ఇవ్వచ్చు అంట డిఆర్ చెప్పాడు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఒక లెటర్ ఇచ్చారు నాకు, నేను దానికి సమాధానం ఇవ్వండి. ఇప్పుడు ఎన్ని లెటర్లు ఇచ్చినా తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకుంటానని చెప్తున్నాను. తీసుకోండి, మీ వారం ఉంది కదా, టైం ఇవ్వండి. వారంలో అన్ని పనులు చేయగలరండి మనిషి. లేకపోతే 10 రోజులు ఉదయమే రాత్రికి అన్నం కూడా ఇప్పుడే తినేస్తారా? 10 రోజులు ఇవ్వండి. ఆ పని కానివ్వండి, పుస్తకాలు రెడీ చేసుకోవాలి. ఒక పక్క రైతులు వచ్చి ఒడ్లు కొట్టమంటున్నారు, కూర్చొని ఉన్నారు. ఆ పక్క వాళ్ళు చేస్తే నా పక్క రాసుకుంటున్నాను. నేనేం చేస్తాను అర్థం మానసికంగా మీ వల్ల నేను చచ్చిపోతానండి. రైతు నిలబడతారు, నన్ను టార్చర్ చేస్తున్నారు. నేను టార్చర్ చేస్తాను. అసలు ప్రాబ్లం ఏం చెప్పండి? విజయ్ కుమార్ కేసు ఆడ ఆగిపోయింది. అది అడిగిన దానికి నా మీద ఇంత దౌర్జన్యం చేస్తారా మీరు? ఎట్లా వచ్చారు? నేను అడగాలి, చచ్చిపోయే ముందు అన్ని అడిగేసి చచ్చిపోవాలా? చచ్చిపోయే ముందు అన్ని అడిగేయాలా? నా సాగు కారణం నీడే, సాగు కారణం, నా సాగు కారణం నీడే.
నిజంగా వెళ్ళిపోయాడా? నేను లాక్కొచ్చా ఆ నుంచి లాక్కొని ఇప్పుడు కానీ మీరు తీసుకున్నారు లాక్కొచ్చాము తయారు చేసుకొని వచ్చావు. నువ్వు బాగుపడతావా చెప్పు. నేను 5 మంది ప్రెసిడెంట్ దగ్గర పనిచేశాను. నేను నీలాంటి ప్రెసిడెంట్ చూడలేదు. 5 మంది అధికారుల దగ్గర పనిచేశా. వాళ్ళు ఇలా లేరు. పోయినసారి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు నాకు ఆఫీసుగా. అంతా బాగున్నావు. ఎట్ట గడిచిపోయింది తెలీదు. నువ్వు ఎందుకంటే టార్చర్ పెడతావు? నీకు తెలియకపోతే మాని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు చెప్పిన దొంగ లెక్కలు నేను రాయలేను. నువ్వు చెప్పిన దొంగ లెక్కలు రాయలేను. పెట్టుకో. నువ్వు తాగడానికి ఇది అడ్డా కాదు. నువ్వు సాయంత్రం మందు తాగడానికి ఇది అడ్డా కాదు. అందుకేనా నా మీద కక్ష? నేను నీ గురించి నిజం చెప్తా తప్ప. నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టినట్టు చెప్పడంలో రాజా వీళ్ళంతా లాక్కుండా వచ్చారు. నేను బతకలేను, చచ్చిపోవాల్సిందే అనుకున్నాయి సార్. మీరందరూ లోపల ఉన్నారు, మీకు తెలియదు. నేను వచ్చి బయటికి నేరుగా వెళ్ళిపోయాను. వీళ్ళు నా రైతులు ఈ అబ్బాయి నన్ను ఒక విషయంలో కాదు అన్ని విషయాల్లో చిత్రహింసలు పెడుతున్నారు. ఇక్కడ మీరు వెళ్ళిపోతే మళ్ళీ సామాన్ రైతులు వదిలేసి వెళ్ళిపోతే ఏం కావాలా? మీరందరూ మంచి వాళ్ళే, ఆయన ఉన్నారు మీకు సహాయంగా. మీరు రండి. ఎందుకులేండి ఇంకా ఉండడం కంటే ప్రాణాలు వదిలేయడమే మేలు. అతనికి అప్పుడైనా తెలుస్తుంది మనం ఎంత తప్పు చేశామో, ఎందుకు అతను చెప్పిన మాటలు వినకపోతే నాకు ఇది శిక్ష. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సుళ్లూరుపేట.